హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే చాలా తక్కువ క్లాత్ అండి. సో ఇదైతే 80 సెంటీమీటర్ల పీస్ అని అంటారు, కానీ ఇదైతే చాలా తక్కువగా ఉందండి. సో ఎంత ఉంది అంటే ఇలా కొలుచుకుంటే అయితే ఇక్కడైతే 75 వచ్చిందండి. సో ఇప్పుడు ఈ 75 సెంటీమీటర్ల పీస్తో అయితే మనము 31 నడుము లూజ్ అయితే 31 అండి. సో 31 ఇంచెస్ బ్లౌజ్ అయితే కటింగ్ చేయాలి. సో ఫస్ట్ అయితే ఇలా చిన్నగా కింద అయితే ఒక ½ ఇంచ్తో అయితే లైన్ అయితే మార్కింగ్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి మనము బ్లౌజ్ లెంత్ అయితే చూసుకోవాలి ఫస్ట్. సో బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14.5 ఉందండి. సో 14.5 అంటే మనం ఎక్స్ట్రా ఖర్చుతో అయితే 15.5 అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడ 15.5కి అయితే ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం స్ట్రైట్గా అయితే షోల్డర్ కోసం అయితే ఒక ఇట్లా లైన్ తీసుకొని అయితే కింద కూడా ఇక్కడ కూడా ½ ఇంచ్తో అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజ్ అయితే మార్కింగ్ చేసుకుందాము. నడుము లూజ్ వచ్చేసి 31 ఇంచెస్. సో 31 ఇంచెస్ అంటే 4 ఫోల్డింగ్స్ వేసుకుంటే మనకి 8 అయితే వస్తుంది. సో 8కి 1 ఇంచు, డాట్ కోసం అయితే 1 ఇంచు, అలాగే ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే 2 ఇంచులు మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ 31 ఇంచెస్ కాబట్టి మనము షోల్డర్ వచ్చేసి ఈ షోల్డర్ లెంత్ వచ్చేసి 5 ఇంచులు అయితే సరిపోతుందండి. సో అలాగే నెక్ విడ్త్ 2 ఇంచులు, షోల్డర్ విడ్త్ అయితే 3 ఇంచులు. ఇలా 3 ఇంచులు పెట్టుకున్నాక నెక్ అయితే బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి 10 ఇంచులు అండి. ఇలా బ్యాక్ నెక్ లెంత్ 10 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడైతే కప్ కోసం అయితే 4.5 ఇంచులు ఉంది. నేను ఇంతకుముందు ఈ బ్లౌజ్ మెజర్ చేశాను కాబట్టి కొలతలు చూసుకోకుండా అయితే డైరెక్ట్ అయితే మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇక్కడ హార్మ్ రౌండ్ కోసము 6 ఇంచులకి అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా. తర్వాత ఇలా ఎల్ షేప్లో అయితే ఇంకొక లైన్ అయితే తీసుకుంటే మనకి హార్మ్ రౌండ్ కోసం అయితే వస్తుంది. ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 35 ఇంచెస్ అండి. 35 అంటే 9.5 అయితే వచ్చింది. సో 9.5కి ఇలా ఒక మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి బాడీ బ్లాక్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ హార్మ్ రౌండ్ కోసం అయితే 1.5 ఇంచుకు మార్కింగ్ చేసుకొని అయితే హార్మ్ రౌండ్ అనేది తీసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి పైన 2 ఇంచులు తీసుకున్నాం కదా, కింద కూడా సేమ్ 2 ఇంచులు తీసుకొని ఇలా బాక్స్ లాగా అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మనకి డీప్ అనేది కావాలి అంటే అయితే డీప్ తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి మరీ డీప్ అనేది తీసుకుంటే అంత బాగుండదండి. సో డీప్ అయితే అవసరం లేదు అని చెప్పారు. సో డైలీ వేర్ బ్లౌజ్ కాబట్టి అది లైనింగ్ లేకుండా బ్లౌజ్ కాబట్టి డీప్ అనేది వద్దు, నార్మల్గా స్టిచ్చింగ్ చేయమని చెప్పారు. సో ఇక్కడ బ్యాక్ డాట్కి వచ్చేసి షోల్డర్ మిడిల్లో నుంచి అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటే ఆ 4 ఇంచెస్కి అటు ఒక ½ ఇంచు ఇటు ఒక ½ ఇంచు 1 ఇంచు డిస్టెన్స్ కలిసి అయితే బ్యాక్ డాట్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ మెథడ్లో అయితే మనము బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీగా అయితే కటింగ్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో మనం ఒక 10 వీడియోలు చూసి ఏదో ఒకటి అందులోదొకటి ముక్క చేసుకుంటూ కటింగ్ చేసుకునే బదులు ఒకే మెథడ్ని ఫాలో అయ్యామనుకోండి చాలా ఈజీగా అయితే కటింగ్ అనేది వస్తుంది. సో నేనైతే యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. సో నేనైతే ఇప్పుడు బయట వాళ్ళకి కుట్టే అంత డేరింగ్ కూడా ఉంది. సో మనం ఒకే మెథడ్ని ఫాలో అయ్యామనుకోండి చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇది చిన్న పీస్ కాబట్టి ఇలా సైడ్కి అయితే హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకోవాలండి. ఇలా హ్యాండ్స్ కోసం వచ్చేసి 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. సో మనం క్లాత్ లెంత్ అడ్జస్ట్మెంట్ అయితే చూసుకుంటూ అయితే చేసుకోవాలి. ఇక్కడ కింద బొద్దు అనేది ఉంది కాబట్టి మనకి హ్యాండ్ లెంత్ వచ్చేసి 5.5 ఇంచులు అండి. ఇక్కడ బొద్దు అనేది ఉంది కాబట్టి ఒక 6.5 ఇంచులు అయితే సరిపోతుంది. సో అందులో ఒక ½ ఇంచు 1.5 ఇంచు ఫోల్డింగ్ చేసిన ½ ఇంచు జాయింటింగ్కి అయితే పోతుంది. సో ఎక్స్ట్రా ఖర్చుతో కలిపి అయితే 6.5 ఇంచులకి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి.
సో ఇక్కడ 6.5 ఇంచుల మార్కింగ్, హ్యాండ్ లెంత్ మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. సో షార్ట్ అయింది కాబట్టి 2 ఇంచులు అయితే సరిపోతుంది. ఇలా 2 ఇంచులకు ఇలా స్ట్రైట్గా అయితే ఒక లైన్ తీసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు అండి. సో 6 ఇంచులకు ఒక మార్కింగు, ఎక్స్ట్రా లూజ్ అయితే ఒక మార్కింగు. ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి మనము హార్మ్ లూజ్ అనేది చూసుకోవాలి. హార్మ్ లూజ్ వచ్చేసి 8 ఇంచులు అండి. సో 8 ఇంచుకి అయితే ఒక మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే 2 ఇంచులు మార్కింగ్ చేసుకొని ఇలా హ్యాండ్ కర్వ్ అనేది డ్రా చేసుకుంటే సరిపోతుంది. సో ఈ మెథడ్లో హ్యాండ్ కటింగ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. సో ఎలాంటి స్కేల్ అయితే యూజింగ్ అయితే అవసరం లేదండి. సో నేను హ్యాండ్ పర్ఫెక్ట్ కటింగ్ అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను లింకు. సో ఇలా షోల్డర్ మీద చిన్నగా మిడిల్ మార్కింగ్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. సో ఇక్కడ అయితే ఈ క్లాత్ అయితే మిగిలిందండి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ తీయగా. సో హ్యాండ్స్కి కూడా చిన్న జాయింటింగ్ కూడా అయితే లేదు. సో మనం ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ క్రాస్ పీస్ కాబట్టి ఎలా అయితే మనకి జాయింటింగ్ అనేది లేకుండా ఉంటుందో అయితే చూసుకోవాలి. సో ఇలా చేసుకుంటే మనకి షేప్ పట్టి అనేది కొంచెం తక్కువగా వస్తుంది. సో మనకి క్లాత్ ఇలా వేసుకుంటే ఇక్కడైతే వస్తుందండి. సో చూసుకొని మరి అయితే మనము క్లాత్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. సో మన అడ్జస్ట్మెంట్ని బట్టి మనకి క్లాత్ ఎంత చిన్న క్లాత్ అయినా కూడా మనకి కరెక్ట్గా సరిపోతుందండి. సో ఇక్కడైతే ఫ్రంట్ నెక్ సరిపోతుందా లేదా అనేది అయితే చూసుకోవాలి ఫస్ట్. సో ఫ్రంట్ నెక్కి జాయింటింగ్ అయితే బాగుండదు కదా. సో ఇలా అయితే ఇక్కడ వరకు అయితే సరిపోయింది. సో బ్యాక్ పార్ట్ని అయితే ఒక 2 ఇంచులు అయితే ఫోల్డింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకుంటే చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో చాలా చిన్న పీస్ అయినా కూడా ఎక్కడ కూడా చిన్న జాయింటింగ్ అనేది లేకుండా కూడా మనకి అడ్జస్ట్మెంట్ తెలిస్తే చాలా ఈజీగా అయితే కటింగ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఇలా రౌండ్ మనం 8 ఇంచులు అండి ఫ్రంట్ నెక్. సో 6 ఇంచులకి అయితే ఇలా బాక్స్ తీసాం కదా. సో ఇలా రౌండ్ తీసుకుంటే అయితే 8 ఇంచులు అయితే వస్తుంది. షేప్ పట్టి కోసం అయితే స్టార్టింగ్ అయితే 2 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చివరికి అయితే 1 ఇంచు పైకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా కొలత బ్లౌజ్ ఉంది కాబట్టి ఫ్రంట్ లెంత్ అనేది చూసుకోవాలి. సో ఆ లైన్ వరకు అయితే ఫ్రంట్ లెంత్ కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ చంక లోతు ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకోవాలండి. సో నేను చాలా ఫాస్ట్గా చేస్తున్నాను అని అనుకున్నట్లు అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకో వీడియోలో అయితే చాలా వివరంగా అయితే మళ్ళీ చూపిస్తాను. సో దీని మంచి కటింగ్ అయితే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇది కొంచెం స్పీడ్ అయినట్టు నాకు కూడా తెలుస్తుంది. సో ఇక్కడైతే మనకి షేప్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి అక్కడికి కరెక్ట్గా సరిపోయింది కాబట్టి సో సేమ్ యాస్టీస్గా కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి. సో మనము క్లాత్ అడ్జస్ట్మెంట్ ఎలానో కూడా కరెక్ట్గా తెలుసుకుంటేనే మనకి ఎలాంటి బ్లౌజ్ అయినా ఎలాంటి డ్రెస్ అయినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి తక్కువ క్లాత్ ఇచ్చి ఎక్కువ డిజైన్ వర్క్ చేయమంటారు. సో మనకి అలాంటప్పుడు అయితే క్లాత్ అడ్జస్ట్మెంట్ అనేది కంపల్సరీగా రావాలి. సో ఇక్కడైతే చిన్న జాయింటింగ్ అనేది కూడా లేకుండా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో ఈ పీస్లో అయితే మనకి షేప్ పట్టి అయితే వస్తుందండి. సో స్టిచ్చింగ్ చేసేటప్పుడు కింద ఎక్స్ట్రా క్లాత్ అయితే వేసేసి కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో అయితే నెక్ పీస్లు కూడా వస్తాయి. సో నెక్ పీస్లు కాబట్టి క్రాస్ పీస్లు తీసుకోవాలండి. అలాగే నా వీడియోని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు చేసే ఒక్క లైక్ అయితే నాకు చాలా యూజ్ అయితే అవుతుందండి. సో ఇలా క్రాస్ పీస్లు అన్నీ తీసుకుంటేనైతే మనకి నెక్కి మనము బ్లౌజ్ కటింగ్కి అన్ని పీస్లు అన్నీ ఒకేసారి తీసేసుకుంటే స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా అయితే అయిపోతుంది. ఈ పీస్ వచ్చేసి నడుం పట్టీకి అయితే వస్తుందండి. సో నడుం పట్టీకి స్ట్రైట్ పీస్ కావాలి.
సో ఇలా నడుం పట్టి, మెడ పట్టి, లూజ్ షేప్ పట్టి, ఉక్స్ పట్టి, కాజా పట్టి, అలాగే బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, సో ఫ్రంట్ పార్ట్. సో టోటల్లీ అయితే బ్లౌజ్ కటింగ్ అయితే పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోయింది. అలాగే మీరు కూడా చిన్న క్లాత్ అయినా కూడా చిన్న జాయింట్ లేకుండా కూడా క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసి అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చేయండి. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి డాట్ మార్కింగ్ కూడా చూపిస్తాను. సో స్టార్టింగ్ నుంచి 2:30కి మార్కింగ్ చేసుకోవాలి. 2:30 నుంచి 2:30కి అయితే ఇలా ఒక మార్కింగ్ చేసుకుంటే మిడిల్లో అయితే 1:15కి వస్తుంది కదా. ఈ 1:15కు పైకి అయితే 2:30 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. సో చిన్న సైజు బ్లౌజ్ అయినా పెద్ద సైజు బ్లౌజ్ అయినా కూడా మనకి ఈ డాట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. సో ఇలా ఉక్స్ పట్టి సైడ్ వచ్చేసి కింది నుంచి 2 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. ఈ డాట్ లెంత్ వచ్చేసి 2:15 ఇంచ్ అండి. సో మనకి డాట్ వేయడం స్టిచ్చింగ్ మార్కింగ్ దగ్గర కంటే స్టిచ్చింగ్ చేయడము చాలా పర్ఫెక్ట్గా రావాలి. సో ఈ చంక భాగం సైడ్ వచ్చేసి ఇలా మెయిన్ డాట్కి ఇలా క్రాస్గా అయితే తీసుకుంటే మనకి చంక భాగం సైడ్ డాట్ అయితే వస్తుంది. 4th డాట్ అనేది కింది నుంచి 1:30 ఇంచుకు మార్కింగ్ చేసుకోవాలి. సో ఇదైతే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 5:30 ఇంచులకైతే సరిపోతుందండి. సో ఈ మెథడ్లో అయితే డాట్స్ అయితే వేయండి. చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా కూడా మనకి ఈ మెథడ్లో డాట్స్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి, క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.